వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అన్నంలో మన్ను పోసుకున్నామని ప్రజలు బాధపడుతున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది గులాబీ పార్టీయేనన్న కేసీఆర్. పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ. విజేత నవీన్ రెడ్డిని అభినందించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనే చౌకబారు ప్రయత్నాలు. మంత్రి కోమటిరెడ్డివి చిల్లర మాటలన్న హరీష్ రావు. రాయలసీమను తాకిన నైరుతి రుతుపవనాలు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం. టీ న్యూస్ ఎడ్యుకేషన్ ఫేర్ విజయవంతం. స్టూడెంట్స్ అనుమానాలు నివృత్తి చేసిన విద్యావేత్తలు. నైరుతి రుతుపవనాలు ఏపీని తాకాయి. రాయలసీమలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. 2-3 రోజుల్లోనే తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. ఇక గత కొన్ని రోజులుగా ఎండలతో మండిపోయిన తెలంగాణలో వాతావరణం చల్లబడింది. పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. జగిత్యాల, మంచిర్యాల, కుమ్రంభీం, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, హన్మకొండ జిల్లాలో ఉరుములు మెరుపులతో వర్షాలు కురిశాయి. పెద్దపల్లి, మహబూబ్నగర్, మేడ్చల్ జిల్లాలో మోస్తారు వర్షాలతో పాటు పలు చోట్ల బలమైన ఈదురుగాలులు వీచాయి. హైదరాబాద్ నగరంలో కూడా పలు చోట్ల వర్షం కురిసింది. రేపు ఎల్లుండి కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురవడంతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, నైరుతి రుతుపవనాలు అటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 5వ తారీఖు తర్వాత ఎప్పుడైనా రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే కేరళ అంతటా విస్తరించడం జరిగింది. దాంతో పాటుగా కర్ణాటక కావచ్చు, దాంతో పాటుగా తమిళనాడు ప్రాంతంలోని పలు ప్రాంతాలకు విస్తరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమకు నిన్న ఏదైతే నైరుతి రుతుపవనాలు ప్రవేశించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దీని ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూస్తే మాత్రం ఏదైతే ఉత్తర కోస్తా వెంబడి ఏర్పడినటువంటి ఒక ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అటు తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఈ ప్రాంతాలలో కూడా కొంత తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ఉదయం కావచ్చు గత 3 రోజుల నుంచి కూడా అటు తెలంగాణ రాష్ట్రంలో గరిష్ట స్థాయిలో ఎండలు నమోదవుతా ఉన్నాయి. దాంతో పాటుగా ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దాంతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి థండర్స్టార్మ్ యాక్టివిటీ ఏర్పడినటువంటి నేపథ్యంలో దాని ప్రభావంతో కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు, దాంతో పాటుగా భారీగా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని, ఎల్లో అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అటు గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ ఏదైతే రాష్ట్రంలోని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాల పేర్లను
ఒకసారి మనం చూస్తే మాత్రం ప్రధానంగా ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీకి ప్రభావంతో ఇప్పటికే జగిత్యాల జిల్లాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఆరెంజ్ అలర్ట్ కి సంబంధించి చూస్తే మాత్రం రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అంటే ఎల్లో అలర్ట్ కి సంబంధించి చూస్తే మాత్రం ఆదిలాబాద్, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట్, వికారాబాద్, వరంగల్, హైదరాబాద్ ఈ జిల్లాలకు సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలకు సంబంధించి దాదాపుగా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అంటే ఎల్లో అలర్ట్ కి సంబంధించి చూస్తే మాత్రం 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. అటు జిహెచ్ఎంసీ పరిధిలో చూస్తే మాత్రం అటు ప్రజెంట్ కాప్రా, మల్కాజ్గిరి ఏరియా కావచ్చు, దాంతో పాటుగా సికింద్రాబాద్, ఖైరతాబాద్ ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. ఓవరాల్ గా జిహెచ్ఎంసీ పరిధిలో కూడా కొంత ఈదురుగాలతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దాంతో పాటుగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మేడ్చల్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, షాపూర్, చింతల్, సూరారం, గండిమైసమ్మ, నిజాంపేట్, కోంపల్లి, సుచిత్ర సర్కిల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పలు చోట్ల భారీ ఈదురుగాలులతో వాన దంచికొట్టింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అటు కుక్కట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, బాలనగర్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. అటు ట్యాంక్ బండ్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో వర్షం పడింది. మంచిర్యాల జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. మంచిర్యాల పట్టణంతో పాటు హాజీపూర్, నస్పూర్, బెల్లంపల్లి, మందమరి మండలాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. అటు కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో కూడా ఉరుములు, మెరుపులతో వాన దంచికొట్టింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం వికటించి గర్భిణి మృతి చెందింది. సకాలంలో వైద్యులు లేకపోవడంతో నర్సులే ట్రీట్మెంట్ చేశారు. వైద్యం వికటించడంతో గర్భిణి పరిస్థితి విషమించింది. భయాందోళనకు గురైన ఆసుపత్రి నిర్వాహకులు వెంటనే గర్భిణిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో ఆమెను ప్రభుత్వ దవాఖానకు తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది. ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ మృతి చెందిందంటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందజేస్తారు. శేఖరాచారి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రియాంక నర్సింగ్ హోమ్ అనే ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం వికటించి గర్భిణి మృతి చెందింది. దీంతో మృతురాలు బంధువులు ఆసుపత్రి ముందు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన దిగారు. దీంతో గంట పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మృతురాలి బంధువులు తెలిపిన ప్రకారం నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల కేంద్రానికి చెందినటువంటి పద్మా మహేందర్
వీళ్ళిద్దరు భార్యాభర్తలు. పద్మ 7 నెలల గర్భవతి కావడంతో కడుపు నొప్పి రావడంతో ప్రియాంక నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో ఉండేటువంటి ప్రియాంక హాస్పిటల్లో ఈ రోజు ఉదయం చేరారని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి వైద్యులు డాక్టర్ లేకపోవడంతో ఆసుపత్రిలోని నర్సులు గర్భిణికి వైద్యం అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో నర్సులు చేతులు ఎత్తేశారు. అక్కడి నుంచి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఈ నర్సులు ఒత్తిడి చేయడంతో వారు గత్యంతరం లేని పరిస్థితిలో ప్రభుత్వ ఆసుపత్రికి ఆ గర్భిణి ఎవరైతే పద్మ ఉన్నారో ఆమె కడుపు నొప్పి భరించలేక రక్తస్రావం కావడంతో ఆ పద్మను అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం జరిగి కడుపులోని శిశువుతో పాటు గర్భిణికి కూడా మృతి చెందినట్లు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆరోగ్యంగా ఉన్నటువంటి గర్భిణి చనిపోవడం ఏమిటని ఆగ్రహించిన బంధువులు ప్రియాంక హాస్పిటల్లోకి చేరుకొని ఆందోళనకు దిగారు. రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేపట్టారు. దీంతో రాకపోకలు స్తంభించాయి. మృతురాలి బంధువులు ఆసుపత్రి సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. ఆసుపత్రి లోపలికి చొచ్చుకొని వెళ్ళడానికి ప్రయత్నించడంతో దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సుమారు గంట పాటు ఆందోళన చేయడంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. రాకపోకలకు పూర్తిగా అంతరాయం కలగడమే కాకుండా పూర్తి వాహనాలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. బంధువులకు నచ్చ చెప్పడంతో దీంతో పూర్తి స్థాయిలో పోలీసులు అక్కడ చేరుకొని బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. డాక్టర్లతో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పే క్రమంలో వాళ్ళు ససేమి రానడంతో అప్పటికి ఇంకా కొంతమంది అక్కడికి చేరుకొని వాళ్ళను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఈ ఆసుపత్రి పైన చాలా రోజుల నుంచి కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఇష్యూ జరిగిన తర్వాత వివిధ మాధ్యమాల్లో వాట్సాప్లలో ఇక్కడ ప్రజలు జర్నలిస్టులు చాలా మంది కూడా స్పందిస్తా ఉన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో ఎవరు వెళ్ళినా అని వాళ్ళకు లెక్క చేయకుండా తర్వాత డబ్బుల కాడ కానివ్వండి, తర్వాత వైద్యం కాడ కానివ్వండి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. చెప్పినటువంటి అంటే బాధతో ఉన్నటువంటి పేషెంట్ ను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని చెప్పేసి కూడా చాలా మంది నెటిజన్లు అంటే వాట్సాప్లలో చాటింగ్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వైద్యాధికారులు కానివ్వండి, ఉన్నతాధికారులు కలెక్టర్ కూడా స్పందించాలని చెప్పేసి చాలా మంది కూడా పోస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఆసుపత్రిలో చాలా అంటే డాక్టర్ల నిర్లక్ష్యం కావచ్చు, తర్వాత ఎవరిని కూడా లెక్క చేయరని చెప్పేసి దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆసుపత్రిని పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి దీనికి అధికారులు ఉన్నతాధికారులు స్పందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అనిపిస్తా ఉంది. మమత. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్తూపానికి పుష్పాంజలి ఘటించారు. వెలివాడ బతుకులలో వెలుగులు రావాలని దళిత బంధు పథకంతో దశనే మార్చినాడు. కులమత భేదాలేనే లేని రోజు కావాలని మనుషులందరూ ఒక్కటనే భావం రావాలని అంబేద్కర్ మూర్తిని అంతెత్తున నిలిపినాడు. ప్రేమ గల సారు మా సారు కేసీఆర్. ఒక్కో ఫోటో చూస్తుంటే ఒక్కో ఉద్విగ్నభరిత అనుభవం కలుగుతుంది. ఒక్కో చిత్రం ఉద్యమ కాలం నాటి చైతన్యానికి కళ్ళకు కడుతోంది. ఆనాటి పోరాట పటిమను ప్రత్యక్షంగా చూపిన అనుభూతి కలుగుతోంది. తెలంగాణ ఉద్యమంలోని ఒక్కో ఘట్టం కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే ఆ
బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే, ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. ఆనాటి గురుతులు ఒక్కొక్కటి ఏరి రాసులు వయ్యాలనున్నదే, సాగు అంచుల కళ్ళి సాధించే రాష్ట్రాన్ని సారు కేసీఆర్ ఉద్యమ చరితని తెలుసుకోవాలని ఉన్నదే, మది నిండా తెలుసుకోవాలని ఉన్నదే, తెలుసుకోవాలని ఉన్నదే, మది నిండా తెలుసుకోవాలని ఉన్నదే. బుక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. కరువుతో పల్లెలు కంట నీరు దాగి కడుపు నింపుకున్నయు, ఆనాడు సుక్క నీరు లేక బీడువాడి నేల నోరు తెరుసుకున్నదు. ఈ మట్టి బిడ్డలు బతుకు తెరువు లేక ఊరిడిసి వలసలయ్యు, ఆనాడు ఆకలి సాగులు ఆత్మ బలిదానాలతో తెల్లవారెనయ్యో. ఎండిన బతుకుల ఎదలు చూసి గుండె సెరువై కల్లెర్ర చేసిన యోధుణ్ణి కలుసుకోవాలని, ఒకసారి కలుసుకోవాలని ఉన్నదే, కనులారా చూసి రావాలని ఉన్నదే, కలుసుకోవాలని ఉన్నదే, కనులారా చూసి రావాలని ఉన్నదే. ఒక్కో గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. ఊరూర పోరాట అగ్గిరాజేసిన ఉద్యమ కాగడని, మాటల తూటాలు వేలంగా కూలిన నాటి నీ అంత కోటలని, పేగరెక్కల కింద. టీ న్యూస్ ఎడ్యుకేషన్ ఫేర్ విజయవంతంగా ముగిసింది. 2 రోజుల పాటు అమీర్పేట్ ఖమ్మ సంఘంలో జరిగిన ఎడ్యుకేషన్ ఫేర్కు మంచి స్పందన లభించింది. ఎడ్యుకేషన్ ఫేర్లో భాగంగా వర్క్ షాప్, సెమినార్స్ నిర్వహించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులతో వచ్చి సందేహాలు నివృత్తి చేసుకున్నారు. చివరి రోజు ఎక్స్పోలో పాల్గొన్న నిర్వాహకులకు టీ న్యూస్ మెమోంటోస్ అందజేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.